హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాజ్ పొట్టుపల్లి. మా కొన్ని కాంటెంట్స్ వచ్చేసి ఏంటంటే మాది చంద్రాయనగుట్ట నియోజకం 67 ఎమ్మెల్యే శాసనసభ ఆ, సభ్యత్వం నెంబర్ మాది 67. వార్డు నెంబర్ వచ్చేసి వార్డు నెంబరు 45 అనుకుంటా. మాకు ఏంటంటే అందుబాటులో ఏంటంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ ఉందండి. మాకు ఓల్డ్ సిటీలో మొత్తం కాదంటలేము. కాకపోతే అంటే మేము ఒక మంచి విజయం గురించి ఆలోచిస్తున్నాం, ఒక విషయం సూచన ప్రకారంగా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక కొంతమందికి డిపార్ట్మెంట్లో కాకుండా డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ పోలీసు శాఖలైనా సరే కొన్ని జాబ్స్ వచ్చినాయి. మరి అలాగే ట్రాఫిక్ సిబ్బందిని ట్రాఫిక్ తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ గురించి అర్థం చేసుకుంటే వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. మరి సార్ ఒక డిపార్ట్మెంట్లు ఇచ్చిన ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చిన సార్ మీది ఒప్పుకుంటా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. కాకపోతే ఏంటి సార్, ఫైర్ సర్వీస్లో కూడా కొంత మహిళలు ఉన్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర పరంగా చదువుకొని నిరుద్యోగ వృత్తిలో పురుషులే కాదు మహిళలు కూడా నన్ను గుర్తించాలి. మీరు ఒక బీకామ్ చేసిన వాళ్ళకు, ఒక బీఎస్సీ చేసిన వాళ్ళకు, డిగ్రీ పట్ట తీసుకున్న వాళ్ళకు మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇచ్చినాక ఎగ్జామ్ పరంగా కొన్ని మార్కులు కేటాయించండి. ఇప్పుడు అంబేద్కర్ సెటిల్ చేసినాం సార్ డిస్టెన్స్లో. ఎంట్రన్స్ మరి 10th రాయలేదు, డిస్టెన్స్ ఒకటి మాకు అంబేద్కర్ యూనివర్సిటీ. అన్న విధానం తీసుకుంటే ఒక ఆచరణలోకి వస్తే మహిళలకు చాలామంది పీజీ చేసిన అమ్మాయిలు ఉన్నారు, బీఏ చేసిన అమ్మాయిలు ఉన్నారు, బీటెక్ చేసిన అమ్మాయిలు ఉన్నారు, టీటీసీ టీచర్ ట్రైనింగ్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎందుకంటే కొంతమందికి ఒకటి ఆలోచన ఉండట, ఒక ప్రభుత్వ ఉద్యోగం మనము స్వీకరించినామనుకో మనకు లాంగ్ లైఫ్ ఒకటి రెస్ట్మెంటు అనెస్మెంటు ఒక మూమెంట్ ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగం అంటే కొంతమందికి ఏం తెలుసా సార్, అన్నం తినకుండా నీళ్ళు తాగితేనే కడుపు నింపుకున్నంత చల్లదనం అనిపిస్తుంది అనమాట. అది ప్రభుత్వం వారు గమనించి మరి తెలంగాణ రాష్ట్ర పరంగా మీరు సర్వే పెడుతురు సార్, సర్వే పెడుతురు. నిరుద్యోగ గురించి సర్వే పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి సార్ నేను కోరుకుంటున్నా. రాష్ట్ర సెక్రటరీని కూడా నేను కోరుకుంటున్నా. ఐ రిక్వెస్ట్ మీ ఫర్ స్టేట్ సెక్రటరీ ఐఎమ్ రాజేష్ రోడ్ వైడ్ నుంచి మేము కోరుకుంటున్నా. ఎందుకంటే నిరుద్యోగుల గూఢంగా మీరు ఒక సర్వే పెట్టాలి. ఒకప్పుడు కేసీఆర్ సార్ సర్వే పెట్టిండు, తర్వాత మీరు సర్వే పెట్టిండు సార్, కాదంటలేను. నిరుద్యోగుల గురించి పెట్టండి సార్ సర్వే. వాళ్ళ బతుకులు ఏమున్నాయి, వాళ్ళ బాధలు మీకు అర్థమవుతుందని చెప్పి